నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నేను సతీష్ కలిసి గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అవును, నిజంగా స్పెషలే. ఇది మా 8th వెడ్డింగ్ యానివర్సరీ. అప్పుడే మా పెళ్ళై 8 ఇయర్స్ అయిపోయింది. ఆ టైం అయితే ఎంత క్విక్‌గా అయిపోతుంది అనిపిచ్చింది. ఇంకా ఈసారైతే మా వెడ్డింగ్ యానివర్సరీ మా చెల్లి వాళ్ళతో కలిసి నెదర్లాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఈవినింగ్ డిన్నర్‌కి ఇన్వైట్ చేసినాం. గులాబ్ జామ్‌తో పాటు ఇంకా మిగతా ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేసేసినాం. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు నాకైతే ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం. ఇంకా మనమే ఇంట్లో మనకి నచ్చిన స్టైల్‌లో అండ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తినొచ్చు కదా అనిపిస్తది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తదా? అయితే నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ ఇంటికొచ్చారు. బ్యాక్ యార్డ్‌లో అందరం కలిసి అలా సరదాగా కూర్చున్నాం. ఈవినింగ్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ కాఫీ ప్రిపేర్ చేసినాం. నాకు కాఫీ ప్రిపేర్ అయిన తర్వాత పైన ఇలా లైట్‌గా కాఫీ పౌడర్ స్ప్రింకిల్ చేస్తే ఇష్టం. మీలో ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే ఇదొక్కసారి ట్రై చేయండి. అలా కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ బ్యాక్ యార్డ్‌లో అందరం ఫ్రెండ్స్‌తో కలిసి రిలాక్స్డ్‌గా కూర్చొని ఇంకా ఆ టైంని మంచిగా ఎంజాయ్ చేసినాం. మీతో నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పా కదా! బ్యాక్ యార్డ్ అయితే మా అందరికీ ఫేవరెట్ ప్లేస్ అని. ఇంకా ఇక్కడ రిఫ్రెష్ అవ్వడానికి అలానే టీ, కాఫీ టైం, స్నాక్ టైం ఎక్కువగా మేము బ్యాక్ యార్డ్‌లోనే కూర్చొని అందరం కలిసి ఆ టైంనయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈరోజైతే వెదర్ చాలా బావుంది. ఇంకా ఎక్కువగా విండ్ లేదు అండ్ ఎక్కువ సన్ కూడా లేదు. సో, మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి అలా బ్యాక్ యార్డ్‌లో మంచిగా టైమ్ స్పెండ్ చేయడానికైతే పర్ఫెక్ట్‌గా ఉండే ఆ రోజు వెదర్. సో, అందరం మంచిగా రిలాక్స్డ్‌గా కూర్చున్నాం బ్యాక్ యార్డ్‌లో. అందరం అలా సరదాగా బ్యాక్ యార్డ్‌లో కూర్చొని చాలా సేపు మంచి టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా ఈవినింగ్ చికెన్ స్టార్టర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ చికెన్ అయితే రెడీగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటివరకైతే ఈ స్టార్టర్ లైక్ చికెన్ కుక్ చేయడానికి ఎయిర్ ఫ్రైయరే యూజ్ చేసి కుక్ చేసుకునేవాళ్ళం మేము చికెన్ అందులో. కాకపోతే ఓవెన్‌లో కూడా చేసుకోవచ్చు వస్తది అన్నారు. ఇంకా సరే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఓవెన్‌లో ట్రై చేద్దాం ఈసారి అని ఇంకా ఓవెన్‌లో ట్రై చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఎక్కువ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ ఒకేసారి పెట్టలేము గదా! సో, కొంచెం కొంచెం క్వాంటిటీ అలా మల్టిపుల్ టైమ్స్ పెట్టాల్సొస్తది. బట్ ఓవెన్‌లో అయితే ఒకేసారి లైక్ చాలా లెగ్ పీసెస్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. సో, ఇది మాకు లైక్ కంపారిటివ్‌లీ ఓవెన్ అయితే బెటర్ ఆప్షన్ అనిపిచ్చింది. సో, ఎక్కువ మంది ఉన్నప్పుడు సో, అలా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కుక్ చేసుకోకుండా ఓవెన్‌లో అయితే ఈజీగా ఉంది. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మన ఇంటికి ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి, అలా సరదాగా గ్యాదర్ అయ్యి, మనం కంఫర్టబుల్‌గా ఇంట్లోనే కుక్ చేసుకొని, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే మేము నెదర్లాండ్స్‌కొచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఇంకా ఇండియాలో ఉన్నప్పుడైతే ప్రతి ఈవెంట్‌కి, ప్రతి చిన్న ఈవెంట్‌కి ఇంకా అక్కడ ఎక్కువ మంది తెలుసు కాబట్టి, ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తాం కదా! సో, పని, ఆ హడావిడి కూడా అంతే ఉంటది మార్నింగ్ నుంచి కూడా. బట్ ఇక్కడైతే మనకు ఆ ఛాన్స్ లేదు. ఇంక మనకు తెలిసిన వాళ్ళని, మన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలోనే సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా కాబట్టి, ఇంకా చాలా పీస్‌ఫుల్‌గా అవుతది ఏ ఈవెంట్ అయినా. సో, అదైతే లైక్ ప్రతి ఈవెంట్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా జరుగుతుందిక్కడ. స్టార్టర్‌కి ఇంకా ఓవెన్‌లో చికెన్ పెట్టేసినాం గదా! ఇంకా ప్యారలెల్‌గా డిన్నర్‌కి గూడా ప్రిపరేషన్ స్టార్ట్ జేసినా. ఇంకా మా డుగ్గుకి ఉగ్గు ప్రిపేర్ చేస్తుంది చెల్లి ఇక్కడ. నేను, ఖుషి కేక్ కటింగ్‌కి రెడీ అవుతున్నాం. మేమిద్దరం అనుకోకుండా సేమ్ కలర్‌లో ప్రిటీ పింక్‌లో డ్రెసప్ అయిపోయినాం. ఇంకా ఇంట్లో ఎలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నా, ఈవెంట్ ఎవరిదైనా సరే, ఇంకా కిడ్స్‌కి కేక్ కట్ చేస్తున్నామంటే ఎక్సైట్‌మెంట్ అయితే చాలా ఉంటది గదా! ఇంకా మార్నింగ్ నుంచి ఈ కేక్ కటింగ్ టైం కోసం అయితే ఖుషి చాలా వెయిట్ చేస్తుండే. బ్యాక్ యార్డ్ అయితే ఇంకా మా అందరికీ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పినా గదా! ఇంకా బ్యాక్ యార్డ్‌లోనే సోఫాలో కూర్చొని ఇక్కడే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా మాతో పాటు ఫ్రెండ్స్ అందరూ కూర్చోడానికి కూడా ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ఉంటదనిపిచ్చింది. ఇంకా ఇక్కడే అందరం కలిసి కూర్చొని హ్యాపీగా అలా కలిసి అందరి మధ్యలో కేక్ కట్ చేసినాం. మార్నింగ్ నుంచి ఖుషి ఈ కేక్ కటింగ్ టైం కోసమే వెయిట్ చేస్తుందని చెప్పినా కదా! ఇంకా ఈ మూమెంట్ అయితే ఖుషి అందరితో
అకేషన్స్ అప్పుడు ఈ మూమెంట్స్ అండ్ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండాలంటే ఇంకా పిక్స్ అయితే మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి కదా! మేము కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ దిగి ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పటికీ గుర్తుండేలాగా కొన్ని మెమరబుల్ ఫోటోస్ తీసుకున్నాం అందరం కలిసి. అలా ఇంకా కేక్ కటింగ్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ తీసుకున్న తర్వాత అందరం అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా కిడ్స్‌తో కలిసి ఆ ఫన్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఇంకా ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేస్తూ మా స్పెషల్ డేని అందరం కలిసి ఇలా ఫ్రెండ్స్‌తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం.